ఐక్యత ఎండీల ఐక్యత ఎండీల ఐక్యత వెంటనే విధుల్లోకి ఎండీ ఆపరేటర్ వెంటనే విధుల్లోకి ఎండీ ఆపరేటర్ బండి అలగిస్తాను నాకు బండి అలగిస్తున్నాను అడిగి మేడం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఏదైతే జీవో ఈ ఎండిఈ వాహనాలను నిలిపివేస్తున్నామని రద్దు చేస్తున్నామని విడుదల చేశారో ఆ జీవోపై రాజమండ్రి అర్బన్ జిల్లా యూనియన్ ఎండిఈ ఆపరేటర్లు అందరూ కూడా తమ తమ వ్యాన్లతోటి రాజమండ్రిలోని ధర్నా నిర్వహించారు. ఈ యొక్క ఎండిఈ వాహనాలన్నింటినీ కూడా తీసుకొని మరి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు దగ్గరికి బయలుదేరి తమ యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ తమ ఎండిఈ వాహనాలతో జిల్లా కలెక్టరేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు మరి ఒక ర్యాలీగా ఈ యొక్క ఎండిఈ వాహనాలను తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. మరి ఆ ఎండిఈ వాహనాలను తీసుకొని మరి ఆ ఎండిఈ వాహనాలకు సంబంధించిన విజువల్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఆ ఎండిఈ వాహనాలన్నింటినీ కూడా తీసుకొని మరి కలెక్టరేట్కి బయలుదేరి వెళ్ళడం అయితే మనం చూస్తున్నాం. నిన్న మనోహర్ గారు రిలీజ్ చేసిన జీవోని అంటేనే అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది. ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ కాసేపు పక్కన పెడితే ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవారు. ఇదివరకు గతంలో క్యూ లైన్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచుని 2 రోజులు 3 రోజుల నుంచునే పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు. మరి దాన్ని ఒక సింగిల్ సంతకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారని అడుగుతుంది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్తారని అడుగుతున్నాం. ఇవాళ ఎండి ఆపరేటర్స్ ఒక్కళ్లే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా వీళ్ళు ఒక 9,300 మంది ఉంటే వాళ్ళు ఒక 9,300 మంది ఉన్నారు. సుమారుగా 18,000 పైచిలకు కుటుంబాలు వీళ్ళు రోడ్డు మీద పాడేస్తారా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా 18 నెలలు ఉంది. ఆ 18 నెలలైనా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ వెహికల్స్కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సుమారుగా 18,000 రూపాయలు జీతం వచ్చే కార్యక్రమం. ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా ఎక్కడైనా చిన్న చితకా తప్పులు జరిగితే మీరు చర్యలు తీసుకోండి, కేసులు కట్టండి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదే దానికి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే దానికి చర్యలు తీసుకోండి. అంతే తప్పితే వీళ్ళని ఈ రకంగా పొట్టలు కొట్టే కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. మీరు ఇమీడియట్గా ఏదైతే మీరు ఉపసంహరించుకున్నారో దాన్ని రద్దు చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పక్క తీసే కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళు మా మీద ఉన్న కక్ష ఏదన్నా ఉంటే మాతో చూసుకోండి. అంతే తప్పితే ఎండి ఆపరేటర్స్ని వాళ్ళ వర్కర్స్ని వాళ్ళపైన పొట్టలు కొట్టడం వల్ల మీకేం వస్తుంది? ఈ ఆనందం ఏంటని అది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఉపసంహరించుకోమని ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. చాలా మంది కూడా ఎండి ఆపరేటర్లు
విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారు ఉన్నారు. అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదండి. ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా మాకు రాలేదు. మా పేరు మీద వెహికల్ మార్చడం జరిగింది. మేము కూడా కుటుంబస్తులతో కలిసి చేసుకుంటున్నాం. మరి ఈరోజు మా పిల్లలు మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మాలో చాలామంది ఉన్నారు. మేము కూడా వీళ్ళంటే వెళ్ళి మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము. మేమైతే అలాంటి శ్రమని ఎవరు చేయట్లేదు. మాకు ఇచ్చిన పని మేము 2 షాపులు, తర్వాత స్కూల్కి, అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి. సక్రమంగా మాకు ఇచ్చిన పనులు మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్గా చేసి మేము రిటర్న్ స్టాప్ పట్టడం జరుగుతుంది. మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది. స్త్రీలైనా సరే మేము చాలా మనుషులు పెట్టుకుని మేము కరెక్ట్గా చేస్తామండి. ఎవరికి కూడా మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది. మంచం మీద ఉన్న వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి కూడా మేము తమ్ములేయించుకోవడం జరుగుతుంది. అలాగే హ్యాండిక్యాప్లు కూడా ఇంటికి వెళ్ళి మేము తమ్ములేయించుకోవడం జరుగుతుందండి. అందరికీ మేము ఇస్తున్నాం. మా వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రేపటి నుంచి అంటే జూన్ 1 నుంచి మరి డీలర్ షాప్లో రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇవన్నీ మరి 4 అంతస్తులైనా 5 అంతస్తులైనా మేము వెళ్ళి తమ్ములేయించుకోవడం జరుగుతుందండి. వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా మేము రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు రేషన్ షాప్లో కానీ సడన్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మాకు ఏదైనా మరి మాకు ఇన్సూరెన్స్ కానీ మేము భర్తను కోల్పోయి హాస్పిటల్ కూడా బోల్డ్ అమౌంట్ ఖర్చు పెట్టి మేము ఇద్దరు పడ్డామండి. దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తుందనేది మేము ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం జరగాలి. మేము చాలా బాధపడుతున్నామండి. అందరూ మేము ముగ్గురం కాదండి, ఇంకా జిల్లాల వారీగా పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో చిన్నపిల్లలతో ఉన్న స్త్రీలు ఉన్నారండి. అందరూ రాలేదు. మరి సడన్గా కాబట్టి కొంతమంది మాత్రమే వచ్చాము. చాలా ఇది బాధాకరం. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ కానీ ఎటువంటిది లేదు. కేవలం వెంటనే విధుల్లోకి ఎంపీ ఆపరేటర్ వెంటనే విధుల్లోకి ఎంపీ ఆపరేటర్ వెంటనే